సోషల్ సర్వీసెస్తో రియల్ హీరోలుగా నిలుస్తున్న రీల్ హీరోస్. హీరోలు నడిపే చారిటీలకు ఫండింగ్, డొనేషన్స్ ఎలా వస్తున్నాయి? గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టడానికే ఈ సోషల్ సర్వీసా? ఈ మాటల వెనుకున్న వాస్తవాలేంటి? తప్పక చూడండి మహామ్యాక్స్ మహాప్రగతిలో. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు మహాప్రగతి. ఇవాల్టి మన మహాప్రగతిలో రీల్ నుంచి రియల్గా హీరోస్గా ఎదిగిన వ్యక్తుల గురించి విందాం. సొసైటీకి ఎంతో కొంత తిరిగి చేయాలి, లేకపోతే లావైపోతాం. రిటర్న్ ఇవ్వకపోతే లావైపోతారో లేదో తెలియదు, కానీ ఇవ్వాలనే ఆలోచన వస్తే, ఇవ్వడం స్టార్ట్ చేస్తే మాత్రం జనాల మనసుల్లో కలకాలం నిలిచిపోతారు. చరిత్రలో వారికంటూ ఓ ప్రత్యేకమైన పేజీ ఉంటుంది. ప్రతిభ కలిగిన పేదవారిని, అనాథలను, వృద్ధులను ఆదుకోవడానికి ఎన్నో చారిటీస్ ఉన్నాయి. మరి అవన్నీ ఎలా రన్ అవుతున్నాయి? వాటికి ఫండింగ్, డొనేషన్స్ ఎలా వస్తున్నాయి? ఆన్ స్క్రీన్ ఒంటి చేత్తో 100 మందిని మట్టి కరిపించే హీరోలు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరోస్గా నిలుస్తున్నారు. నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి పునర్జన్మనిచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సర్వీసెస్ చేస్తున్నారు. దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ చనిపోయే వరకు ఆయన చేసిన మంచి పనుల గురించి ప్రపంచానికి తెలియకుండా చేశారు. 45 ఫ్రీ స్కూల్స్ ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడం, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు ఏర్పాటు చేయడంతో పాటు తన 2 కళ్లను దానం చేసి పునీత్ రాజ్ కుమార్ ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్తో కలిసి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వేలాది మంది చిన్నారులకు హార్ట్ సర్జరీస్ చేయించి వారి జీవితాలు నిలబెట్టారు. శ్రీమంతుడు సినిమాలో తాను చెప్పినట్టే ఆంధ్ర, తెలంగాణలో 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. తమిళనాట విశాల్ తన సినిమా టికెట్ మీద వచ్చే ప్రతి మొదటి రూపాయిని రైతుల కోసం కేటాయిస్తారు. అలాగే కొంతమంది చిన్నారుల చదువుకి సాయం కూడా చేశారు. ఇక రియల్ హీరో అనే పదానికి నిండైన నిర్వచనంలా నిలిచిన సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లాక్డౌన్ టైంలో కష్టాల్లో ఉన్న వారి పాలిట కనిపించే దేవుడయ్యారాయన. ఇటీవల మరణించిన టాలీవుడ్ యాక్టర్ ఫిష్ వెంకట్ ఫ్యామిలీని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వారిని ఓదార్చి వెంకట్ దశదిన కర్మకు సాయం చేసి ఇంటిని నిర్మించిస్తానని చెప్పి వారికి తన పర్సనల్ నంబర్ ఇచ్చారు. ఇక కాలీవుడ్ స్టార్ సూర్య గురించి చెప్పడానికి మాటలే సరిపోవు. రీసెంట్గా సూర్య ఎమోషనల్ అవుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన తండ్రి శివకుమార్ కూడా కంటతడి పెట్టారు. తమ్ముడు కార్తీ ఎమోషనల్గా మాట్లాడారు. భార్య జ్యోతిక, పిల్లలు కూడా భావోద్వేగానికి గురయ్యారు. విశ్వ నటుడు కమల్ హాసన్ సూర్యను ప్రశంసలతో ముంచెత్తారు. ఏంటా అని ఆరా తీస్తే గాని అసలు సంగతి చాలా మందికి తెలియలేదు. 15 ఏళ్ల క్రితం సూర్య అగ్రం అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. మనిషి జీవితాన్ని మార్చే అతిపెద్ద ఆయుధం చదువే అని బలంగా నమ్మే సూర్య అగ్రం ఫౌండేషన్ ద్వారా పేదలు, అనాథలకు కేజీ నుండి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. అగ్రం స్కూల్ కోసం తమ ఇంటినే ఇచ్చేసిన గొప్ప మనసు సూర్య ఫ్యామిలీది. 15 సంవత్సరాల క్రితం స్థాపించిన అగ్రం 35,000కు పైగా ఇన్స్టిట్యూషన్స్, 100కి పైగా రిసోర్సెస్, 25కి పైగా కార్పొరేట్స్, 10,000కు పైగా డోనర్స్, 1000కి పైగా వాలంటీర్స్తో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 8,000 మంది చదువు పూర్తి చేశారు. అందులో 1,800 మంది ఇంజనీర్లు, 51 మంది డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అగ్రం 15వ యానివర్సరీ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ మీదకి వచ్చి అగ్రం ద్వారా తమ జీవితాలు ఎలా మారాయి అనేది చెబుతుంటే సూర్య ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. అగ్రం ఫౌండేషన్ సాయంతో చదువుకున్న స్టూడెంట్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సూర్య ఆ స్టూడెంట్ని ఎక్కించుకుని స్టేజ్ మీద సంతోషంగా డ్రైవ్ చేశారు. ఇంతకంటే ఇంకేం సాధించాలా ఆయన? దేవుడు అనక ఈయనని ఇంకేమనాలి అంటూ సోషల్ మీడియాలో వీడియోస్ చూసిన వారు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఆ మనిషి ఎన్ని మనసులు గెలుచుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఇవాల్టి మన మహాప్రగతిలో రీల్ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీతో రియల్ హీరోస్గా ఎదిగిన వారి గురించి మాట్లాడటానికి ఫిల్మ్ క్రిటిక్ అనొచ్చు, ఎనలిస్ట్ అనొచ్చు పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సో పవన్ గారిని అడిగి తెలుసుకుందాం, ఇంకా దీన్ని ఎలా చూడొచ్చు, ఎలా ఎనలైజ్ చేయొచ్చో కూడా తెలుసుకుందాం. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. సో
ఇప్పుడు ఈ రీల్ నుంచి రియల్ హీరోస్ అయిపోవటం వెనక చాలామంది సీఏలు కానీ లేకపోతే ఫైనాన్షియల్ అనలిస్టులు అన్నట్టు ఇదేమన్నా ఎకనామికల్ స్ట్రాటజీ అవ్వచ్చా? అంటే ఎలాగూ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టే బదులు నా చేతిలో ఆ పరిధి ఉంది కాబట్టి నేను చెయ్యగలుగుతాను కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుని చేస్తాను అనుకునేది వీళ్ళ మూవీస్కి స్ట్రాటజీ అవ్వటం కోసం అలా చూస్తారా, లేకపోతే అసలు మీ ఒపీనియన్ ఏంటండి? డెఫినెట్లీ అంటే మీరు ఇచ్చిన క్వశ్చన్లోనే నాకు లీడ్ కూడా దొరికేసింది నేను ఏం సమాధానం చెప్పాలనేది. రోజా గారు, డెఫినెట్లీ నాట్ అండి. వీళ్ళేమి ఒక మల్టీనేషనల్ కంపెనీస్ కాదు. వాటి కంపల్సరీగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కాజ్ అనేది మీకు క్లాజ్ ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. ఇది ఒక ఇండివిజువల్ పర్సన్గా ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఫౌండేషన్ను స్థాపించుకొని ఆ ఫౌండేషన్ తరఫు నుండి ఈ హీరోస్ చేస్తున్నారు. మనం దీని లోపల వాళ్ళ రాజకీయ లబ్ధో లేకపోతే ఇంకొకటో వాళ్ళకి కార్పొరేట్ సంబంధించినవి ఏదో వాళ్ళకి ఉపకారం జరుగుతుందనో లేకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయనో అది డెఫినెట్గా కాదు. మేబీ ఉంటే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటే ఉండొచ్చేమో, అది వేరే విషయం. కానీ చెయ్యాలని అయితే లేదు కదా. ఎంతమంది చేస్తున్నారు? చాలా లిమిటెడ్ పీపుల్ చేస్తున్నారు. వాళ్ళకి మనసులో నిజంగా ఎస్ అని ఉండి చేస్తున్నారు. దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పుకుంటూ వద్దాం మనం. ఫస్ట్ సీనియర్ హీరో బాలకృష్ణ గారి పేరు ఖచ్చితంగా చెప్పారు, నందమూరి బాలకృష్ణ గారు. బసవతారకం మనకి క్యాన్సర్ హాస్పిటల్, మీరు నమ్ముతారో నమ్మరో దాదాపు ప్రపంచ దేశాల నుండి చాలామంది బసవతారకం దగ్గరికి వస్తారు. అది మొత్తం మనకి అక్కడ ఉచితంగా జరుగుతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది. చాలామందికి ఆయన యాడ్స్ అవి చేస్తుంటారు కదా, యాడ్స్ చేస్తుంటారు, కొన్ని విదేశాలకు వెళ్ళి కొన్ని షోస్ చేస్తుంటారు, ఈవెంట్స్ చేస్తుంటారు. ఆ వచ్చే ఫండ్స్ క్యాన్సర్ హాస్పిటల్కి డైవర్ట్ చేస్తారు ఆయన. మరి అది ఎంత మంచి విషయం. బాలకృష్ణ గారిది కొంచెం డిఫరెంట్ అనొచ్చండి, ఎందుకంటే సొంత మదర్ దాని వల్ల ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఆయనకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి ఆయన అది చేస్తున్నారు అనేది చాలా జెన్యూన్ ఒక కనెక్టివిటీ ఉంది, కనెక్టింగ్ యాంగిల్ ఉంది. సో మిగతా వాళ్ళతోటి మీరు పోల్చినప్పుడు కూడా సేమ్ అట్లా కనెక్ట్ అవుతుందండి. సి మేడం, ప్రతిదానికి ఒక దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్, బిహైండ్ ఎవ్రీథింగ్. అంటే ఒక మీరు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు మహేష్ బాబు గారి అబ్బాయి గౌతమ్ కృష్ణ పుట్టినప్పుడు హీస్ అ ప్రీమెచ్యూర్ బేబీ. ప్రీమెచ్యూర్ బేబీ, అరే ఇట్లా కాంప్లికేషన్స్ ఏమన్నా ఉండొచ్చానంటే ఆయన చాలా బాధపడ్డారు. అరే నేను ఇంత పెద్ద సూపర్ స్టార్ అయ్యి ఉండి ఓకే నేను చేయించుకోగలిగాను, ఇంత కాస్ట్ అయింది, ఇంత ఖర్చు అయింది, మరి మిగతా పరిస్థితి ఏంటి, మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? అదే హాస్పిటల్లో ఒకళ్ళిద్దరు ప్రీమెచ్యూర్ బేబీస్ వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి వస్తే ఆయన అప్పుడు ఎస్ నేను ఏదో ఒకటి చెయ్యాలి కంపల్సరీగానే. మీరు ఇది ఫస్ట్ క్వశ్చన్కి రిలేట్ చేసుకుంటే సామాజిక స్పృహ అనే దానికి కంపల్సరీగా ఒక రీజన్ అంటూ ఉంటుందండి. డెఫినెట్గా అలా ఉండడం కూడా తప్పేం కాదు. సెల్ఫ్ మోటివేట్ అయ్యి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, చిరంజీవి గారి లాగా. కొంత పెయిన్ అనుభవించి ఎస్ చెయ్యాలి అనేది చేసేవాళ్ళు కొంతమంది ముందుకు వస్తారు. ముఖ్యంగా చిరంజీవి గారి విషయం ఎందుకు చెప్పాను అంటే బాలకృష్ణ గారికి తెలుసు వాళ్ళ మదరు ఎంత సఫర్ అయ్యారు, తర్వాత నేను ఎలా చెయ్యాలి. హాస్పిటల్ ఫౌండేషన్ స్థాపించినప్పుడు కూడా అంత విగరస్గా వెళ్ళలేదు. తర్వాత ఆయన డోనర్స్ని తెచ్చుకున్నారు, ఆయన కొన్ని షోస్ చేశారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు అడిక్షన్ అండి. అండ్ ఎక్స్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా కూడా బాలకృష్ణ గారికి ఏమండి ఇట్లా మా మదర్కి, ఎక్స్ పార్టీ వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇలా సో అని అంటే అసలు ఎలాంటి రాజకీయ లబ్ధి లేకుండా ఆ పాయింట్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇది అలా లేకుండా బసవతారకం ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, నేను చెప్తానని ఆయన పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే పార్టీ వాళ్ళు బాలకృష్ణ గారు చాలా హెల్ప్ చేశారు మాకు పర్సనల్గా. పార్టీ వేరు ఇది వేరు అని చెప్పిన సందర్భం. ఇంత బ్యూటిఫుల్ విషయం కదా ఇది. అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, స్వచ్ఛందంగా ఆ పెయిన్ తోటి కొంతమంది హీరోలు చేస్తే, ఆ పెయిన్ లేకుండా సామాజిక స్పృహతోటి ఎస్ ఇలా చేస్తే బాగుంటుంది, ఒక బ్లడ్ లేకుండా చాలామంది చనిపోతున్నారు అని చెప్పి ఒక వార్త చదివిన చిరంజీవి గారు, అప్పట్లో మనకి ఎక్కువ వార్తాపత్రికలు ఉండేవి, సితారా, ఆంధ్రజ్యోతి, ఇలాంటి సినిమా పత్రికలు కూడా ఉండేవి. ఇలా చనిపోతున్నారని తెలిసి ఆయన ఆలోచించి ఆయన బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఐ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. అవి ఎంత ఫేమస్ అయ్యాయి తర్వాత కాలంలో అనేది మనకి తెలిసిన విషయమే. అక్కడేమో ఆయన పెయిన్ అనుభవించలా, లేదా దెర్ ఈజ్ నో మోటివేషన్ బిహైండ్ దట్, సెల్ఫ్ డ్రివెన్. అంటే ఏదో చెయ్యాలి, సొసైటీకి ఏదో చెయ్యాలి అంటే రియల్ హీరోస్ ఇందాక మీరు చెప్పినట్టు టర్న్ టు బి అ రియల్ హీరోస్. మామూలుగా రియల్ హీరోస్నైనా మనం యాక్టర్ అని చెప్పడానికి బాగా ఇష్టపడతారు వాళ్ళు, కానీ ఇక్కడ మాత్రం హీరో అనే పదం ఖచ్చితంగా వాడాలి. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఆ స్పృహ ఉండటం వేరు, ఆ డబ్బులు ఉన్నా కూడా ఖర్చు పెట్టాలన్న ఆ జిజ్ఞాస ఉండటం వేరు. దానికి వాళ్ళు సెల్ఫ్ అకౌంటబిలిటీ తీసుకుని ఆ శ్రమని కలిపి
వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం డిఫరెంట్ థింగ్. చాలామంది చాలా ఈజీగా సోషల్ మీడియాలో కానీ లేదా డిజిటల్ మీడియాలో కానీ చాలా ఈజీగా బురద ఇంత తీసుకొని చల్లేస్తుంటారు. యాంటీ ఫ్యాన్స్ కానీ లేకపోతే యాంటీ హీరోస్ కానీ ఇలా కాదు అని. తుఫాన్ ఏదన్నా వచ్చినా కూడా ఇప్పుడు రియల్ హీరోస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు సినిమాల్లోనైనా ఇదే నేను అడగాలనుకున్నానండి. అంటే చాలా రంగాల్లో చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకే ఎక్కడ లేని నెగిటివిటీ వచ్చినా ఎక్కడ లేని ఫేమ్ వచ్చినా రెండు కూడా వీళ్ళకే ఎక్కువగా వస్తాయి. అంటే మిగతా ఇండస్ట్రీస్ లైమ్ లైట్ లేకనా, లేకపోతే వీళ్ళకున్న అడ్వాంటేజా డిసడ్వాంటేజ్? ఎగ్జాక్ట్లీ అండి. ఇదే విషయము నేను సోషల్ మీడియాలో కూడా చాలాసార్లు జర్నలిస్ట్గా నేను రాశాను అండ్ నేను పనిచేసిన ఛానల్స్లో కూడా విస్తృతంగా ఇదే ప్రచారం చేశాను. సినిమా హీరోలకి మాత్రమే రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? ఎవరైతే బురద చల్లుతున్నారో వాళ్ళని మనం ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి. ఏ వ్యాపారస్తులకి ఆ ఇది లేదా, లేకపోతే ₹1 సంపాదించే వాళ్ళకి లేదా, లేకపోతే ఎన్ఆర్ఐస్ ఆఫ్ కోర్స్ చాలామంది సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు వాళ్ళకి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందనుకోండి, కాసేపు పక్కన పెడదాం వాళ్ళని. ఎందుకు మిగతా వ్యాపారులు కానీ మిగతా వాళ్ళు కానీ కొన్ని కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు సంపాదించిన బిల్డర్స్ని కానీ వాళ్ళని ఎందుకు అడగరు? ఓన్లీ హీరోస్నే ఎందుకు అడుగుతారు? మేము మీకు డబ్బులు ఇచ్చామంటే మీకు వినోదం అందించారు వాళ్ళు. నిన్నేం బలవంతంగా థియేటర్కి మీరు రండి సర్వీస్ తీసుకున్నారు, వాళ్ళని ఇలా పట్టుకుని మెడబట్టుకుని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టట్లేదు కదా థియేటర్లో. నువ్వు చూస్తావా చస్తావా అనట్లేదు కదా. అనకపోయినా కూడా వాళ్ళ మీద బురద జల్లేసి మీరు ఎందుకు చేయలేదు, మీరు ఎందుకు అది చేయలేదు, మీరు ఎందుకు ఇప్పుడు దివిసీమ ఒప్పనప్పుడు మనం సినిమాలు వచ్చాయి, కృషి గారు చేసిన సినిమాలు కథానాయకుడు చూసాం. చాలా మందికి అప్పుడే తెలిసింది కూడా, అప్పుడే తెలిసింది మనందరికి, మన జనరేషన్కి ఏమని తెలిసింది, అరే అవును కదా ఈయన ఎన్టీ రామారావు గారు లీడ్ తీసుకున్నారు, దానికి సపోర్టు ఏఎన్ఆర్ గారు ఇచ్చారు, అంతమందికి ఆయన జోలు పట్టి మొత్తం అంతా విరాళాలు సేకరించి ఇచ్చాడు, ఓకే ఫైన్. ఇంకోటి ఆ సినిమాలో కూడా మీరు గుర్తు చేశారు కాబట్టి వచ్చిందండి, చాలా బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేసిన ఆస్పెక్ట్ ఒకటి ఉంది. ఏంటంటే ఇవ్వడంలో కూడా స్ట్రక్చర్డ్గా ఇవ్వటం ఎంత ఇంపార్టెంట్ అనేది సావిత్రి గారిది ఒక లైన్ తీసుకొచ్చి సాయానికి కూడా కాపలా ఉండాలా అని ఆవిడ అన్నప్పుడు ఆయన అంటారు, సాయానికి అక్కర్లేదు, మన కష్టానికి కాపలా ఉండాలి, ఎవరి కష్టమైనా ఎవరికి సాయం చేసినా ఒక పద్ధతిగా వెళ్ళాలి అనేది. సో అది వాళ్ళ అనాలిసిస్ని కానీ, అంటే ఆవిడ కూడా చాలా ఇమ్మెన్స్ పాపులారిటీ ఆవిడ ఇచ్చే గుణాన్ని బట్టి వచ్చింది. కానీ అల్టిమేట్లీ చేయడానికి ఆవిడ ఉంటే ఇంకా చేసేవాళ్ళు, ఆవిడ సరైన ప్లేస్లో ఉంటే ఇంకా చేసేవాళ్ళు. సో అక్కడ కూడా ఇట్లా స్ట్రక్చర్డ్గా వెళ్ళటంలో హీరోలది పెట్టింది పేరండి అప్పటి నుంచి చూసుకున్నా కూడా. సో దాంట్లో ఏమంటారు అసలు ఆ కథానాయకుడు అనగానే అది ఏమంటామండి, చాలా అద్భుతంగా చెప్పారు మీరే, చాలా సూపర్గా కనెక్ట్ చేశారు పాయింట్ని. నిజంగానే ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ మీరు దానం అపాత్ర దానం అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు, అపాత్ర దానం కూడా ఇవ్వకూడదు. ఏంటి అని అంటే ఇక్కడ నిజంగానే అనాథల, నిజంగానే వాళ్ళ దగ్గర ఏం లేదా, నిజంగానే చదువుకోవటానికి ఏం లేదా, నిజంగానే వాళ్ళది అసలు బడి గుడి లేని ఒక రిమోట్ ఏరియానా, ఇవన్నీ కూడా చూసుకుని ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని అంచనా వేసుకుని. ఇంతకుముందు చాలామంది హీరోస్ ఎవరన్నా వచ్చి మేము చదువుకుంటున్నాము అది ఇది అంటే వాళ్ళు చెక్స్ రాసి ఇవ్వటం నాకు తెలుసు. అందులో ముఖ్యంగా మురళీమోహన్ గారి గురించి మనం చెప్పుకోవాలి. సీనియర్ హీరో మురళీమోహన్ గారు, ఆయనకంటూ అంటే జేబేరీ ఫౌండేషన్ అనేది ఉందా లేదా ఐ డౌట్, బట్ ఆయన ఎంతో మందికి ఉన్నాయి, ఎంతో మందికి ఎడ్యుకేషన్కి ఆయన స్వయంగా చెక్స్ ఇవ్వటం అనేది నాకు తెలుసు, ఆ లబ్ధి పొందిన వాళ్ళు నాకు తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఇట్లా మాకు బాగా నిరుపేదలం మేము, పాప మంచి క్లాస్లో పాస్ అయిందంటే మంచి మార్క్స్ వచ్చాయి ఇంటర్మీడియట్లో, షీ వాంట్ టు డూ హర్ ఇంజనీరింగ్, షీ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్ అన్నప్పుడు ఆమె వాళ్ళకి ఒక 2 lakhs చెక్ 3 lakhs చెక్ ఇవ్వటం, వాళ్ళు వచ్చి మాకు చూపించడం కూడా నాకు తెలుసు. బట్ వాళ్ళు అంత లేని పొజిషన్ వాళ్ళు కాదు, వాళ్ళకి ఉంది, వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్ చేసే పర్సన్సే, బట్ వాళ్ళు కూడా తీసుకోవడం అనేది అపాత్ర దానమే అవుతుంది. అలాంటప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఒక స్ట్రక్చర్డ్గా ఉండాలి, ఇది క్యాల్కులేటెడ్గా ఉండాలి. ఒక దానం ఇచ్చేటప్పుడు, లేకపోతే ఒక విద్యాదానం చేసేటప్పుడు, లేకపోతే వాళ్ళకి ఒక మంచి పౌష్టికాహారం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి హాస్టల్స్ ఇవ్వాలి అని అన్నప్పుడు డెఫినెట్గా ఈ కొన్ని క్లాజెస్ పెట్టుకుని వాళ్ళ మీద అట్లీస్ట్ నిజమేనా ఇది కొంచెం చిన్నపాటి ఎంక్వైరీ కూడా అవసరమేనేమో. కానీ నిజంగానే మీరు అంటుంటే గుర్తొస్తుంటే వీళ్ళకి కెరియర్ పాత్కి ఇది స్ట్రాటజీయో కాదో మనకు తెలియదు, కానీ వీళ్ళు స్ట్రాటజీ ప్రకారం చక్కగా మూడింటిని ఎంచుకున్నట్టే కనిపిస్తుందండి. మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క హీరోలో కూడా విద్య, వైద్యం
లేకపోతే అన్నదానం. సో ఈ మూడిటికి సంబంధించి ఇవన్నీ బేసిక్ నీడ్స్ మనకి. వాటి మీద చక్కగా స్ట్రాటజిక్గా మీరు అన్నట్టు అపాత్రదానం కాకుండా ఎంచుకుని సరైన పీపుల్ని వాళ్ళకి మూడు అందిస్తున్నట్టే మనకి కనిపిస్తుంది. అందిస్తున్నాయి. ఇప్పుడు అగరం కదా, అగరం అనేది సూర్య గారి ఫౌండేషన్. ఆయన 15 సంవత్సరాల నుండి అగరం ఫౌండేషన్ స్థాపించారు. వాళ్ళ ఫాదర్ కూడా, ఆయన ఫాదర్ శివకుమార్ గారు చాలా పెద్ద పాపులర్ ఆర్టిస్ట్ తమిళనాడులో. 15 yearsగా చేస్తున్నారు అని అంటే ఆల్మోస్ట్ మనకి గజనీ సినిమా వచ్చింది అప్పట్లో. నాకు బాగా గుర్తు, గజనీ సినిమా సూపర్ అప్పుడు వచ్చినప్పుడు 2005 తర్వాత ఈయన ఇది స్టార్ట్ చేశారని తెలుసు. బట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది మీకు తెలుసా? దాదాపు 10,000 మంది డోనర్స్ ఉన్నారు అగరం ఫౌండేషన్కి. అంటే దేశ విదేశాల నుండి చక్కగా ఒక మంచి కూడా మళ్ళీ మీరు అన్నట్టు కష్టం టైం కూడా కాదు, వెరీ రైట్లీ స్పాటెడ్. అంటే కెరియర్లో, ఆయన కెరియర్లో ఒక మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. మంచి హిట్, అగ్ర హీరో. అంటే చాలా హ్యాపీగా జాలీగా స్వింగ్ అవ్వాల్సిన టైంలో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని స్టిక్ అయ్యి 2010లో ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది ఇది. 15వ సంవత్సరం ఇప్పుడు మీరు అన్నట్టుగా. సో ఇందులో 1000 వాలంటీర్స్ ఉన్నారండి. 35 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే 10,000 మంది డోనర్స్ ఉన్నారు. అంటే ఎంత బాగా రన్ అవుతుంది ఇది. ఇంకా నేను విన్నది ఏంటంటే ముంబైలో కూడా ధారావి అనే మురికివాడు ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా జ్యోతిక గారు కానీ అండ్ సూర్య గారు కానీ అక్కడ ఒక హౌస్ తీసుకున్నారు వాళ్ళు. అక్కడ కొంత ఆ ధారావికి సంబంధించిన ప్లేసెస్ లోపల వాళ్ళకి మెయిన్గా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్. రూరల్లో, అర్బన్లో ఒక మంచి స్టూడెంట్కి ఎలాంటి ఎడ్యుకేషన్ అందుతుందో ఇన్ ద సేమ్ మేనర్ వాళ్ళకు కూడా అలాంటి విద్యనే అందించాలి. పాపం వాళ్ళు ఎందుకు చదువుకోకూడదు, వాళ్ళల్లో కూడా ఆణిముత్యాలు ఉంటారు కదా అనే దృష్టికోణంలో వాళ్ళు కంప్లీట్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్. మీరన్నట్టుగా కొంతమంది అన్నదానం చేస్తారు. అది తప్పు కాదు, నిజంగా అన్నదానం గొప్పది అని అంటారు. చాలు అంటారు కాబట్టి, చాలు అంటారు కాబట్టి ఏ దానం ఇచ్చినా మీరన్నట్టు చాలు ఓకే అనేది కేవలం అన్నదానం. అయితే అది సస్టైనబిలిటీ కాదు. ఏదో మనకి నచ్చినప్పుడు లేకపోతే కొంతమంది బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు అది మన సంతృప్తి కోసమే తప్ప దానివల్ల ప్రత్యేకంగా అనాథ పిల్లలకు కానీ లేకపోతే ఆర్ఫనేజెస్కి కానీ ఒరిగేదేమి ఉండదు. ఏదో ఒక పూట వాళ్ళు ఇది చేస్తారు. బట్ విద్యాదానం అనేది మాత్రం అన్నిట్లోకి గొప్పదని నేను భావిస్తాను. వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి షెల్టర్ ఇస్తూ, ఒక సామెత ఉంటుంది చూసారా, ఫిషర్మ్యాన్ కి ఫిషింగ్ నేర్పించండి, ఫిష్ ఇవ్వటం కాదు, మేక్ దెమ్ టు జస్ట్ టీచ్ హిమ్ ఫిషింగ్ సో దట్ హీ కెన్ ఎర్న్ ఫిష్. వాళ్ళు ఇంకెంత మందికి వాళ్ళు పెయిన్ లోంచి వచ్చారు, ఇంత కష్టపడి చదువుకుని వచ్చినప్పుడు ఇట్లా అసలు ఆ డాక్టర్లు 51 మంది డాక్టర్ అయ్యారు, ఇంతమంది ఇంజనీర్లు అయ్యారు అన్నప్పుడు ఎంత గర్వకారణం. అంటే వీళ్ళు ఎంత సొసైటీకి ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేయొచ్చు. వాళ్ళు వైద్యం చేసేటప్పుడు కూడా మరీ కమర్షియల్గా ఇప్పుడు ఇట్లా కాన్సైన్స్ లేని క్యాపిటలిజంలో ఎంత సామాజిక స్పృహతోటి కనీసం వీళ్ళు ఆలోచిస్తారు అనేది థాట్ చాలా బాగుంది. థాట్ చాలా బాగుందండి. ఇంకోటి అందులో నలుగురు, వాళ్ళ ఫ్యామిలీలో నలుగురు ఆర్టిస్ట్లే. శివకుమార్ గారు, సూర్య గారు, కార్తీ కూడా ఆయనకి తెలుగులో ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. అసలు అందరూ ఫ్రేమ్ లో ఉంటే ఎవరిని చూడాలి అర్థం కాదు. జ్యోతిక గారు ఎవరు చూడాలి అర్థం కాదు మనకి. సో వీళ్ళకి అసలు చాలా ఈజీగా డొనేషన్స్ రావడము ఈజీనే. అలాగే యాజ్ వెల్ వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టాలి అని అనుకుంటున్నారో ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా మీకు, ఆ కన్సర్న్ అనేది కూడా ఉండాలి. అది చెయ్యాల్సిన ఇది కూడా బాధ్యత, సామాజిక స్పృహ కూడా ఉండాలి అని అనుకున్నాం కదా. ఇక్కడ అది క్యాల్కులేట్ చేసుకుంటే నలుగురికి, అంటే ఒకళ్ళు కూడా డిఫర్ చేయలేదు. సూర్య గారు చెప్పింది, జ్యోతిక గారు మాట్లాడింది, వాళ్ళ ఫాదరు, కార్తీ, ఈ నలుగురు దాని లోపల నాకు తెలిసి తమిళనాడులో సూపర్ హిట్ అండి వాళ్ళు చేసిన ఇది మాత్రం. అవునవును, అగ్రం అనేది చాలా సూపర్ హిట్ అయింది, చాలా మంది లబ్ధి పొందారు. అసలు 1000 మంది వాలంటీర్లు అంటేనే ఎంత ఇనిషియేటివ్ తో వస్తున్నారు అనేది క్లారిటీ. ఎగ్జాక్ట్లీ. ప్లస్ హైజీనిక్ ఫుడ్. ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్లో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా వైజ్గా ఉంటున్నారు. మీరు అర్థమైందా? చాలా అంటే చాలా మైన్యూట్ డీటెయిలింగ్కి వెళ్తున్నారు, మైన్యూట్గా ఆలోచిస్తున్నారు. ఎన్ఆర్ఐస్ కూడా ప్రపంచంలో ఉన్న దెబ్బలు కూడా అలా ఉన్నాయి కదండి. ఏది నమ్ముతాం ఏది నమ్మాలని తెలియనప్పుడు నిజంగా ఒక మనిషి మీద నమ్మకం ఉన్నా ఇలాంటి క్రాస్ చెక్లు అనేవి అనివార్యం అయిపోతున్నాయి. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఇందులో ఇంకొక విషయం అండి, అంటే ఈ సూపర్ స్టార్స్ అండ్ బిగ్గెస్ట్ స్టార్స్ చేస్తున్నారు, అదంతా బాగానే ఉంది. నాకు రేణుదేశాయ్ గారు పర్సనల్గా తెలుసు. ఆవిడ ఈ పెట్స్ గురించి, మూగజీవాల గురించి
ఆవిడతోటి నేను ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి నేను మాట్లాడేటప్పుడు ఆవిడ కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. ఏం కాల్స్ అంటే కాల్స్ ఒకళ్ళు ఫోన్ చేసి, మేడం ఇక్కడ ఒక పిల్లి రోడ్ క్రాస్ చేస్తుంది, ఒక బైక్ వచ్చి గుద్ది వెళ్ళిపోయాడు, సో అని చెప్పి వాడు ఇమ్మీడియట్గా లైవ్ లోపల చూపెట్టి దీనికి ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా తీసుకెళ్తున్నా ఉండండి. ఇవిడ ఎంత అండి అని ఒక 3,000 అవుతుంది, ఒక 3,000 ఆవిడ కొట్టేశారు. అండ్ తర్వాత ఆవిడ ఇప్పుడు ఆద్య ఫౌండేషన్ అని చెప్పి ఆవిడ స్టార్ట్ చేశారు. ఒక దాదాపు ఒక 1.5-2 acres అనుకుంటా, మేబీ నాకు అంత ల్యాండ్ ఐడియా లేదు. దాని లోపల ఎక్స్క్లూజివ్గా పెట్స్ గురించి, అంటే ఇదంతా మానవీయ కోణమే, అంటే కేవలం మనుషులకి చేయటము అది ఓకే, అండ్ మూగజీవాలకి కూడా వాళ్ళ పరిరక్షణ విధానంలో లైక్ అమలా గారు బ్లూ క్రాస్ ఎలా చేశారో ఇన్ ద సేమ్ వే అన్నమాట. ఇంకోటి, ఈ కాలంలో మనుషుల మీద మనుషులకి నమ్మకాలు తగ్గిపోతున్న వేళ అవి చూస్తే నిజంగానే అబ్బా వీటంత విశ్వాసంగా ఉండగలుగుతామా, వీటంత ప్రేమించగలుగుతామా అని కూడా ఈ మధ్య జనాలకు పెట్స్ మీద ఎక్కువ ప్రేమ పెరుగుతుంది అనేది కూడా ఒక థియరీలో చూపించారండి. ఏంటి అని అంటే ఉట్టి పుణ్యానికి, అంటే అదేదో అరుస్తుందనో ఇది చేస్తుందనో ఇంత పెద్ద కర్రతోటి దాన్ని కొట్టి దాని కాలు విరగ్గొట్టి, అంటే కుక్క పిల్లలు వాటి అవి కూడా వాటిని ట్రీట్మెంట్ ఎంత అవుతుందండి. రోడ్ సైడ్ డాగ్స్ని పాపం ఆవిడ ఇప్పటికీ మీరు ఇన్స్టాలో ఎప్పుడైనా చూడండి, అండ్ సో అండ్ సో డాగ్ ఉంది, మీరు పెంచుకుంటారా స్ట్రీట్ డాగ్, సో అవును అడాప్షన్కి ఇస్తూ ఉంటారు, తీసుకుంటారా అని చెప్పి ఆవిడ రియల్లీ షీఈస్ ఫైటింగ్ ఎ లాట్ అనమాట. అంటే మనకి సెలబ్రిటీస్లో సూపర్ స్టార్స్లో చాలామంది అవేర్నెస్ అయితే డెఫినెట్గా ఉందండి ఇప్పటి వరకు. కాకపోతే అది స్ట్రక్చర్డ్గా కొంతమంది చేస్తున్నారు, ఫౌండేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు, ఉప్పలపాటి ఫౌండేషన్ అనుకుంటా ఫౌండేషన్ పేరు, అది ఎప్పటికి అవుతుంది ఏంటి అనేది మనకి ఇంకా వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. మనకి మేజర్గా తెలిసిందైతే బాలకృష్ణ గారి గురించి, అండ్ చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, అలాగే ఇప్పుడు సూర్య గారు. సో తమిళనాడులో మాత్రం ఒక్కటి మాత్రం చెప్పగలను, సూర్య గారి ఫౌండేషన్ అగరం ఫౌండేషన్ అంత పాపులర్గా లేకపోతే వాళ్ళు చేస్తున్నంత విగరస్గా ఏ తమిళ స్టారు చేయట్లేదు. రజనీకాంత్ గారి విషయం ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్పుకుందాం. రజనీకాంత్ గారు గుప్తదానాలు అంటారు కదా, అవి చేస్తారు. నాకు తెలిసి ఆయనకి ఫౌండేషన్ లాంటిది ఏది లేదనుకుంటా. అయితే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు మిగతా వాళ్ళకి లేనిది వీళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఏంటి అంటే, మేబీ అది అడ్వాంటేజ్ అనాలా డిసడ్వాంటేజ్ అనాలా మీరు చెప్పండి. పర్సనల్ ఇమేజ్ వీళ్ళకి రియల్ ఇమేజ్ కంటే ఎక్కువగా పెరిగిపోయినప్పుడు వీళ్ళు సినిమాలు చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ని వదిలేసి మనం రియల్ క్యారెక్టర్ని ఆపాదించేసినప్పుడు అది వాళ్ళ కెరియర్కి బ్రేక్ వస్తుందనాలా, గ్రోత్ వస్తుందనాలా, లేకపోతే అది డిసడ్వాంటేజ్ అనాలా? నాకు తెలిసి మీరు చెప్పిన దానిలో పర్సంటేజ్ కొంతమంది అలా చూస్తారనుకుంటా. అంటే చాలా స్ట్రాంగ్ అయిపోయింది కదండి ఈ ఇమేజ్. ఇప్పుడు సమాంత ఈ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి తెలిసిపోయారు, ఆర్ చాలా మందికి పర్సనల్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా మొన్న ఫ్యాన్స్ ఏంటి సినిమా వచ్చేటప్పుడు మాకు స్టోరీతో సంబంధం లేదు, ఆయన కనిపిస్తే చూడాలి, సో అట్లా వీళ్ళని చూస్తే చాలా, అంటే ఫ్యాన్ బేస్ అనేది వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఇమోషన్ కనెక్ట్ అయిపోయింది ఇక్కడ. సో వీళ్ళు ఇప్పుడు సమాంత గనక వెళ్ళి ఒక వ్యాంప్ క్యారెక్టర్ ఏదో చెయ్యాలి అనుకుందాం, ఇంకా అసలు ఎట్లా చూస్తారు? సో ఒక యాక్టర్కి మాత్రం వాళ్ళకి వచ్చే సాటిస్ఫాక్షన్ ఏదైనా చేయగలిగేటట్టు, అండ్ ఈ ఆడియన్స్ అనేవాళ్ళు ఆ క్యారెక్టర్లో చూడగలగాలి. డెఫినెట్గా అంటే పరిమితులు, లిమిటేషన్స్ అనేవి ఉంటాయి యాజ్ దే ఆర్ ఆన్ ద గ్రౌండ్. ఆన్ స్క్రీన్ ఉండే వాళ్ళకి చిన్న చిన్న కష్టాలు అనేది డెఫినెట్గా ఉంటాయి. అయితే నేను అనుకోవడం మాత్రం ఇప్పుడు విశాల్ గారు ఉన్నారు, లేకపోతే విజయ్ ఉన్నారు సూపర్ స్టార్, అక్కడ రజనీకాంత్ గారు ఉన్నారు, వాళ్ళు చేసినా చేయకపోయినా 80-90% అది ఫిల్మ్ మీద ఏం పడట్లేదు అనేది నా ఉద్దేశం. సోనూ సూద్ గారు మీరు చూస్తే కోవిడ్ గారు ఆయన చేసింది తర్వాత ఇప్పుడు ఆయన విలన్ చేసినా ఎవరు విలన్ లా చూడరు. సో మరి అది ఇంపాక్ట్ అయిపోయింది కదా. ఇంపాక్ట్ అయింది కానీ లేదండి, అంటే ఒక ట్రాన్స్ఫార్మేషన్ పీరియడ్ అంటూ ఉంటుంది మనకి మన బ్రెయిన్లోనే. ఆ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుంది అంటే సినిమా థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోయి డెఫినెట్గా అక్కడ సోనూ సూద్ గారు కనపడదు. మంచి క్వశ్చన్ కానీ టిపికల్ క్వశ్చన్, బట్ నేను అలా డిస్కనెక్ట్ అవుతాను. ఆడియన్స్ తో కనెక్ట్ అనేది మాత్రం మూవీస్ తోనే కదండి. సో మిగతా వాళ్ళు బిఫోర్ ఐ ఫర్గెట్ మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాలి. ఏంటి అని అంటే ఆయన ఫౌండేషన్ అనో లేకపోతే ఇంకోటనో కాదు, అసలు వాళ్ళ ఏం పట్టించుకోరండి. ఆయనకి ఎదురుకుండా కనపడ్డారు అని అంటే ఎవరైనా
ఒక ఆటో రిక్షా లేదు, అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఆటో రిక్షా కొనిచ్చేసేస్తాడు. ఇప్పుడు నిన్నను మొన్నను అనుకుంటాను, మొన్న మండే రోజు ఫిష్ వెంకట్ గారి ఇంటికి వెళ్ళారు. ఫిష్ వెంకట్ గారి ఇంటికి వెళ్ళి మీకు ఏది వచ్చినా సరే, సమస్య వచ్చినా నాకు కాల్ చేయండి అని చెప్పి పర్సనల్గా నెంబర్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి వెళ్ళిపోయారు. అట్లా మనకు కోవిడ్ టైం నుండి బికమ్ అ రియల్ హీరో. అవును, అప్పటి నుంచి కూడా ఈ నెగిటివిటీ కూడా వస్తుందండి ఆయనతోటి. చూడండి నెక్స్ట్ ఎలక్షన్స్ కి చూడండి ఏదో ఉంటది స్ట్రాటజీ, అందుకనే ఇట్లా చేస్తారు. అది ఇక్కడ ఒకటండి, నెగిటివిటీ వచ్చేది ఎక్స్ పార్టీ వాళ్ళు చేస్తారు, అపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తారు. మళ్ళీ వాళ్ళు కూడా ఎదురు చూస్తారండి, ఒకవేళ వస్తానంటే తీసుకెళ్ళటానికి. అయ్యా డెఫినెట్గా అది ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ పార్టీలో ఉన్నాడు లేదా వై పార్టీలో ఉన్నాడు అని అంటే, ఈయన వై పార్టీలో ఉన్నాడంటే మీరు ఎక్స్లోకి వస్తే మిమ్మల్ని మేము హీరోలాగా చూస్తామని అంటారు. లేదండి నేను ఇండివిజువల్గా చేస్తానన్నాడు అనుకోండి, చూసారా ఆయన ఏదో రాజకీయ లబ్ధి గురించి చేస్తున్నాడు, లేకపోతే ఆయన ఏదో ట్యాక్సులు తప్పించుకోవడానికి చేస్తున్నాడు. ట్యాక్సులు తప్పించుకోవడానికి చేసే వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, వ్యాపారస్తుల్లో ఎంతమంది ఉన్నారు. గోల్డ్ షాపులు హైదరాబాద్లో ఫేమస్, పర్ల్ షాపులు హైదరాబాద్లో ఫేమస్. వాళ్ళు ఎంతమంది ముందుకు వచ్చారు, ఎంతమంది ట్యాక్స్ రిడమ్షన్ కోసం ఎంతమంది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటంటే వాళ్ళు చేస్తున్నా కూడా వీళ్ళకి వస్తున్న లైమ్ లైట్ వాళ్ళకి రావట్లేదు, వీళ్ళు యాక్టర్స్ కాబట్టి వీళ్ళని డైరెక్ట్ గా మనం కన్స్యూమ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా అండి యాక్టర్స్ ని ఫోకస్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి తిడుతున్నారు, కానీ వాళ్ళకి అసలు కామెంట్ చేసే వాళ్ళకి బ్రెయిన్ ఉండట్లా. ఏంట్రా మీరు ఏం చేస్తున్నారా, రీల్లోనైనా మీరు హీరోలు అది ఇదని మాట్లాడుతున్నారు తప్ప అదేంటి సామాజిక బాధ్యత అనేది అందరికీ ఉంటుంది. నేను ఒక పాయింట్ చెప్పాను ఒకసారి వీడియో చేసినప్పుడు, ఏం చెప్పానంటే, సరే ఆయనకి ₹1,00,00,000 వస్తున్నాడు కాబట్టి నువ్వు ₹1,00,000 ఇమ్మంటున్నావు, నీకు ₹1,00,000 వస్తున్నాయి కదా, నువ్వు ₹1,000 ఇచ్చి మాట్లాడు, నువ్వు ₹1,000 ఇచ్చి మాట్లాడు. ఇప్పుడు ఆయన 1,00,000 ఇచ్చాడో లేదని పక్కన పెట్టు, నువ్వు 1% ఇవ్వాలంటున్నావు, 10 కోట్లు తీసుకున్నాడు, నువ్వు 10 లక్షలు ఇవ్వాలంటున్నావు వరద బాధితులకో లేకపోతే ఇంకోదానికో నువ్వు 1,00,000 సంపాదిస్తున్నావు కదా, 1,000-1,500 ఫస్ట్ నువ్వు ఇచ్చావా, నువ్వు డొనేట్ చేసి దీనిలో పెట్టు కదా, అది ఉండదు. బాధ్యత, సామాజిక బాధ్యత సోషల్ మీడియాకి పరిమితం అయిపోయి అందులో తిన్నామా పడుకున్నామా లేచామా అనేది ఉంటుంది చూసారా, అలా తయారైంది తప్ప ఇప్పుడు నిజంగా యు ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ డిబేట్ అండి ఆన్ దిస్. ఏంటి అని అంటే అట్లీస్ట్ మనం వాళ్ళని గుర్తించాం, వాళ్ళు 15వ సంవత్సరం 15వ యానివర్సరీ అని ఇంకొక మంచి వ్యాలిడ్ పాయింట్ తట్టింది. అరే సూర్య గారు ఇలా చేస్తున్నారు, 15 సంవత్సరాలుగా ఆయన ఇంతమందికి ఇది చేశారు, ఇంతమంది డోనర్స్ ఉన్నారు, ఆయన దీన్ని విగ్రస్గా తీసుకెళ్తున్నారు అగ్రం ద్వారా, అండ్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అనే పాయింట్ ఎంతమంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు, ఈవెన్ లబ్ధిదారులైనా గుర్తు తెచ్చుకుంటున్నారా, లేకపోతే అది అపాత్రదానం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన వన్ స్ట్రైట్ యాంగిల్ అయితే ఇదండి, ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఎంత పాజిటివిటీ అంటే, నేను ఎలా పుట్టాను అన్నది కాదు, నాకు ఎవరు సాయం చేశారు, దేనివల్ల నేను ఇవాళ ఇక్కడ నించున్నాను, నేను ఏం చేయగలుగుతాను. డెఫినెట్లీ తీసుకున్న వాళ్ళకి మల్టిప్లికేషన్ ఎక్కడో అక్కడ అవుతుంది కదండి, అది చూసి వాళ్ళు ఇచ్చే పాజిటివిటీ అలానే కదా ఇంకా మానవత్వం వాళ్ళు స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక స్టార్, మీరు నాకు ఇచ్చారు, నేను చదువుకోవడానికి మీరు హెల్ప్ చేశారనుకుందాం రోజా గారు, నేను చదువుకున్న తర్వాత నాకు ఏదో మంచి జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక్కళ్ళకి నువ్వు రెగ్యులర్గా కాకపోయినా కనీసం ఒక 10,000 ఇచ్చారు. స్టాలిన్ సినిమా ఉంటుంది కదా, దానిలో ఒకళ్ళకి హెల్ప్ చేసావా, అలా లేకుండా ఈయనే చెయ్యాలి, ఈయన 100 మందిని కాదు 1000 మందిని ఈయనే తయారు చేయాలి. కానీ బై డిఫాల్ట్ అది వస్తుంది అనుకుంటున్నానండి యాజ్ ఎ సిబిటి కౌన్సిలర్, అట్లీస్ట్ ఆ హోప్ తోటి. ఎందుకు అంటే కష్టం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ నొప్పి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకున్న ఆ సాయానికి సంబంధించి ఆ పాజిటివిటీ ఖచ్చితంగా ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకనే వీళ్ళు ఇలాంటి ఈ 3 ఎంచుకున్నారు స్టార్ హీరోస్ అనేది నా చిన్న డెఫినెట్గా. ఇప్పటి వరకు వేలల్లోనే గుండె ఆపరేషన్లు చేయించారు మహేష్ బాబు గారు, ఆయన గొప్పతనాన్ని చాటారు. గుండె ఆపరేషన్ చేయించడం మామూలు విషయం కాదు, 1,00,000 నుండి అన్లిమిటెడ్ బడ్జెట్ అవుతూ ఉంటుంది, 1,00,000 పైనే. ఆ గుండె కొట్టుకున్నంత వరకు గ్రాటిట్యూడ్ కదండి, ఆ గుండె ఎస్ మంచి మాట చెప్పారు, ఆ గుండె కొట్టుకున్నంత వరకు ఆ గ్రాటిట్యూడ్ వాళ్ళల్లో కూడా ఉంటే నిజంగా సొసైటీ విల్ కీప్ చేంజింగ్ ఆటోమేటికల్లీ. దిస్ ఈస్ ద వ్యాలిడ్ పాయింట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అంటే ఇంకా రావాలనుకునే వాళ్ళకి, ఇలా చెయ్యాలనుకునే వాళ్ళకి, కానీ ఈ నెగిటివ్ స్టిగ్మాకి భయపడి వెనక్కి తగ్గే వాళ్ళకి నార్మలీ మీ అనాలిసిస్ ప్రకారం సొసైటీ ఎలా చూస్తుంది ఈ పర్స్పెక్టివ్ అనేది చెప్తే. డెఫినెట్గా అండి. ఫైనల్గా నేను ఇప్పుడు అప్కమింగ్ స్టార్స్ ఉన్నారు, నాని గారు కానీ విజయ్ దేవరకొండ, ఇప్పుడు నెక్స్ట్ స్టార్స్, నెక్స్ట్ జనరేషన్ శర్వానంద్ గారు, చాలామంది అంటే అగ్ర హీరోలు కాకుండా
పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళందరూ అగ్రస్థాయి. అక్కడ కూడా ఒక నానుడు ఉందండి. ఇప్పుడు ఆ సెగ్మెంట్ అంతా ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. సో వాళ్ళు ఇప్పుడు ఈ చారిటీ చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళు వ్యాపారాల్లోకి దిగుతున్నారు టైప్లో. లేదు, యాజ్ యూ సెడ్, ఇప్పుడు సమంత గారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, షీఈస్ డూయింగ్ ఇట్. అండ్ చేసిన కొన్ని సినిమాలైనా రేణు దేశాయ్ గారు చేయట్లేదా? ఇక్కడ మెయిన్ హార్ట్ కదా, మళ్ళీ అక్కడికే అంతే, మానవీయ కోణమే, హ్యుమానిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా నాకు తెలిసి ఇప్పుడు చిరంజీవి గారిని చూసి చాలామంది నేర్చుకున్నారు. ఆయన అడుగుజాడల్లో, లేకపోతే ఆయన యాక్టింగ్ స్కిల్స్ నుండి నేర్చుకున్నారు. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలేమో, స్టెప్స్ ఇలా వెయ్యాలేమో, లేకపోతే అసలు ఆనం మనం ఎక్కడ కనిపించాం, ఆయన ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. అలాగే బయటకు వచ్చినా కూడా రియల్ హీరో లాగా ఉంటాడు ఆయన. ఆయన ఎన్నో చేశారు. ఏం చేయలేదు అని అంటే చిరంజీవి గారు అన్నీ చేశారు. బాలకృష్ణ గారు ఏం చేయలేదు అని అంటే సినిమాల్లో హాస్ డన్ ఎవ్రీథింగ్. ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన చెయ్యందంటూ లేదు. ఒకవేళ దానివల్ల అవుతుందా అండి? అంటే అన్నీ చూసేశాక ఏది వీళ్ళని ఎక్కువ ఎక్సైట్ చేయలేక ఇప్పుడు తృప్తిగా బ్రతకడం, సోల్ సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటూ ఈ వీటి వైపు రావటం జరుగుతుందండి. డెఫినెట్గా సీనియర్ హీరోస్ని చూసి ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ అండి, వాళ్ళే హీరోస్, సినిమా సెలబ్రిటీస్ మాత్రమే చేయాలని కాదు. వెరీ ట్రూ. వాళ్ళు గొప్పగా చేశారు. ఆఫ్ స్క్రీన్ కూడా మేము హీరోస్ అని నిరూపించుకున్నారు. వాళ్ళని చూసి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అట్లీస్ట్ వాళ్ళలో ఒక 5%, 10% ఏదో ఎవ్రీ మంత్ ఏదో ఈఎంఐ కట్టినట్టు ఇవ్వమని మనం ఏం చెప్పాం. ఎప్పుడన్నా ఒకసారి చేయొచ్చుగా. వెరీ ట్రూ. పిల్లలకన్నా చేయొచ్చు కదా. పోనీ పెద్దవాళ్ళకంటే వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్నాయి, సవ్యంగా వాళ్ళు సంపాదించుకుంటారు. పసిపిల్లలకి చేయొచ్చు కదా. ఆర్ఫనేజ్ లోపల వాళ్ళు చదువుకుంటానంటే వాడికి కొన్ని బుక్స్ ఇవ్వచ్చు కదా. పోనీ ఒక్కరోజు ఒక నెల ట్యూషన్ ఫీజు కట్టచ్చు కదా. ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే పెద్ద పెద్ద ఫౌండేషన్సే అవసరం లేదు. జస్ట్ చిన్న చిన్న వాటితోటే దే విల్ గెట్ ఇట్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. సో చూసారు కదా, ఫిల్మ్ అనలిస్టులు కానీ రివ్యూవర్స్ కానీ ఈ రీల్ నుంచి రియల్ హీరోస్గా ఎదిగిన వారి గురించి ఏమంటున్నారో. మనుషుల్లో మానవత్వం చనిపోయి చాలా కాలమైంది. ఈ భూమి మీద మనుషులు మాత్రమే మనుషుల్లా బ్రతకట్లేదు. మనిషిలా పుట్టడం తేలికే, కానీ బ్రతకడమే కష్టం. ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పక్కనోడి ప్రాణం పోతున్నా పాకెట్లో నుండి 10 రూపాయలు బయటికి తీయడానికి మనసొప్పదు మనుషులకి. అదే పాకెట్లో నుండి సెల్ ఫోన్ తీసి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి ఏదో పెద్ద సోషల్ సర్వీసెస్ చేస్తున్నట్టు బిల్డప్ మాత్రం ఇస్తుంటాం. పునీత్, బాలయ్య, విశాల్, సోనూ సూద్, మహేష్, సూర్య లాంటి స్టార్స్ సంపాదించిన దానిలో సొసైటీకి ఎంతో కొంత తిరిగిచ్చేస్తున్నారు. అందరూ అంత సంపాదించక్కర్లేదు, అంతలా చెయ్యక్కర్లేదు, కానీ మన వల్ల అయినంత, మనకు వీలైనంత ఎంతో కొంత చెయ్యడానికి మొదలెట్టచ్చు అనేదే చిన్న ఆలోచన. అందులోనూ మనిషి ప్రాణాన్ని నిలబెట్టడం, విద్యనందించి తన కాళ్ల మీద తాను నిలబడేలా చెయ్యటం, ఈ రెండు నిజంగా వెలకట్టలేని విషయాలు. వీళ్ల గురించి చెప్తూ మిగతా హీరోలను తక్కువ చేయడం భావ్యం కాదనుకోండి, కానీ ఎవరి వ్యాపకాలు, వ్యాపారాలు వాళ్లకున్నాయి. ఎవరికి వీలైనంత వాళ్ళు సాయం చేస్తూ ఎవరి పరిధిలో వాళ్ళకి కుదిరినంతగా సాయం చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. అయితే పలు సామాజిక కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకున్న ఈ స్టార్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టడానికే ఇలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు, చారిటీల పేరుతో ఆ డబ్బుని ఇలా ఖర్చు చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. అది విన్నప్పుడల్లా ఒక్కటే అనిపిస్తుంది, అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్టు. మంచి పనే కదా చేస్తున్నారు, మధ్యలో మీకేంటి ప్రాబ్లం అలా అనుకునే వాళ్ళు, కనీసం వాళ్ళంత సంపద మనకుంటే మనమైతే ఆ పని చేయగలుగుతామా? ఎంతవరకు చేయగలుగుతాం? ఎంత చేయగలుగుతాం? ఎంత దాకా వెళ్ళి చేయగలుగుతాం? ఈ ప్రశ్న మనని మనం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటూ అడిగితే, ఈ ప్రశ్న అడగొచ్చా, అలా ఉన్నా మనం చేస్తామా అని ఆలోచించినప్పుడు మనకే తెలుస్తుంది. అంటే సైలెంట్ అయిపోతారు. అవన్నీ పట్టించుకోకుంటే రియల్ హీరోలుగా తాము అనుకున్నది అనుకున్నట్లు చేస్తూ ఇలా ముందుకు సాగేవారే అసలైన హీరోలు కదా. వాళ్ళు చెయ్యకపోగా చేసేవాళ్ల గురించి పిచ్చవాగుడు వాగటం మనకేం పని? నరం లేని నాలుక కదా, కూతలు కోతలు కూస్తుంటుంది లోకం. మనం ఆ జాబితాలో చేరకపోతే సరిపోతుందని నా ఉద్దేశం. మిమ్మల్ని చెయ్యమని ఎవ్వరూ బలవంత పెట్టట్లేదు, కానీ చేసే వాళ్ళని కామెంట్స్ చేయకుండా ఉండండి చాలు, అదే పెద్ద సర్వీసెస్ అనుకుందాం. ఇప్పుడు మనం చూసిన స్టార్సే కాదు, బయటకి తెలియకుండా తమ వంతు సాయం అందిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ స్టార్సే. ఒకవేళ మీరే కనుక ఇలా సామాజిక సేవ చెయ్యాల్సి వస్తే ఏం చేస్తారు? ఎలా చేస్తారు?
ఎంతవరకు చేస్తారు? స్వార్థం అనే ఆక్సిజన్తో బతుకుతున్న ఈ రోజుల్లో సెలబ్రిటీలకు, సొసైటీకి మంచి చేయాలనే మంచి మనసు ఉండటం కూడా గ్రేటే కదా. ఆలోచించండి. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. మన ఇవాల్టి మహాప్రగతి ఆ ఆలోచన మీలో రేకెత్తించింది అని నమ్ముతున్నాను. సైనింగ్ ఆఫ్, రోజా, మహాప్రగతి. కీప్ వాచింగ్ మహా.